దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన మనల్ని పవిత్రంగా చూడాలని ఆశపడుతున్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనము. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల 2 పలకలను మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖము చర్మము ప్రకాశించెను. మోషేకు ఆ సంగతి తెలిసి ఉండలేదు. మోషే అహరోను ఇద్దరు దేవుణ్ణి పవిత్రపరుస్తున్నారు. దేవుణ్ణి పరిశుద్ధతకు తాహపడుతున్నారు. పరిశుద్ధతతో నింపబడుతున్నారు. మోషే ప్రేమిస్తున్నాడు. అతని ముఖము చర్మముగా ప్రకాశించింది. అతన్ని ఇశ్రాయేలు ప్రజలు సమీపించలేకపోయారు. చూడండి, 10 ఆజ్ఞలను బట్టి నిబంధన చేసుకున్నాడు. దేవుని మాట విలువైంది. వినయపూర్వకమైన దేవుని కృపలో బలపరుస్తున్నారు. దేవుని దయలో సంతోషించండి. రోజు మనకి దేవుని దయ దొరుకుతుంది. దేవుని దయ ఎలా దొరుకుతుంది అని మనము ఆలోచించినట్లయితే యథార్థంగా నడిచే వాళ్ళకి దేవుని దయ దొరుకుతుంది. దేవుని కరుణ కూడా దొరుకుతుంది. చూడండి, వినయములో నిజాయితీగా జీవించేవాళ్ళు, వినయము కలిగిన వాళ్ళు నిజాయితీలో జీవిస్తూ ఉంటారు. దయ, ప్రేమ మనల్ని బలపరుస్తాయి. దేవుని దయలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ప్రార్థనలన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. ఆదరణ మనకి దొరుకుతుంది. ఎందుకంటే దేవుని మాటలో శక్తి ఉంది. ఆయన వాక్యము విలువైంది. ఆయన మాట, ఆ మాట మనల్ని బలపరుస్తుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ వినయపూర్వకమైన పశ్చాత్తాపంలోకి నడిపిస్తున్నాడు. నీకు ఆయాసకరమైన జీవితము ఉన్నదా అని దేవుణ్ణి అడిగినప్పుడు మన పాపాలు పరిహరించబడతాయి. అయ్యా, నీకు ఆయాసకరమైన జీవితం మాలో ఉందేమో, క్షమించు అని మీరు అడగాలి. అడిగినప్పుడు మీరు బలపడతారు, స్థిరపడతారు, సిద్ధపడతారు. చూడండి, మోషే ముఖము చర్మము ప్రకాశించింది. దేవుని మహిమతో భూమి అంతా నిండిపోయింది. దేవుని కృపతో భూమి అంతా నిండిపోయింది. దేవుని దయతో భూమి అంతా నిండిపోయింది. ఆయన మాటలు హృదయంలోకి వెళ్ళాలి, సువార్త ప్రకటించబడాలి. కోరేసు నాశనం తెచ్చుకున్నాడు. భూమి పగిలి కోరేషు ఏమయ్యాడు? చనిపోయాడు. కోరేషుతో పాటు 250 మంది చనిపోయారు. భూకంపం వచ్చి భూమి మింగేసింది. కోరేషు మోషేకి విరోధంగా మాట్లాడాడు. ఎందుకు?
ఒకప్పుడు మోషే మిర్యాము కూడా విరోధంగా మాట్లాడింది, శిక్ష తెచ్చుకుంది. దేవునితో ఏర్పరచబడ్డ మోషే, అహరోను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మిర్యాము దేవుణ్ణి శోధించింది. నిన్నే ఏర్పరచుకున్నాడా, మమ్మల్ని ఏర్పరచుకోలేదా అని అన్నాడు. ఇప్పుడు కోరేష్ కూడా నాశనం తెచ్చుకున్నాడు. ఇప్పుడు మోషేకి ఇంత లీడర్గా ఎందుకు నడుచుకుంటున్నాడు అంటే, మోషేని ప్రేమించాడు దేవుడు. మోషే హృదయం అంతా కూడా దేవుడితో నిండిపోయాడు. దేవుని హృదయం అంతా కూడా దేవునితో నిండిపోయి దేవుని ప్రేమను, దేవుని దయను, దేవుని సంతోషాన్ని, దేవుని ఆనందాన్ని, దేవుని ప్రేమను హృదయం నిండా నింపేసుకుని నా ప్రజలు నడిపించాలి. ఎలా తెలియదే. కానీ ఒకరోజు మోషే మోషే అని పిలిచాడు. మోషే మోషే. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన విషయం గమనించి, పొద మండిపోతుంది, ఏది దేవుడి స్వరం వినిపిస్తుంది. ఆ రోజు నుంచి మోషే పెద్ద నాయకుడిగా, ఇల్లంతట్లో దేవుని ప్రేమను పొందినవాడుగా, దేవుని కృపను పొందినవాడుగా, దేవుని దయను పొందినవాడుగా చలామణయ్యాడు. దేవుడు మోషేని బహుగా ప్రేమించాడు. అందుకే మోషేకి ఇవ్వాల్సిన విలువలు ఇచ్చాడు. మోషే ఆ మందిరములోకి వెళ్ళలేకపోయాడు. యెహోవా మహిమ గుడారమును నింపెను. పరిశుద్ధ గుడారములో దేవుని మహిమ నిండిపోయింది. మోషేలా దాంట్లోకి ప్రవేశించలేకపోయాడంటే యేసుక్రీస్తు అంత ప్రకాశంతో నిండాడు. నిండిన యేసుక్రీస్తు ప్రకాశంతో మండాడు. యేసుక్రీస్తు వాక్యమే ఈరోజు మనము సేవిస్తున్నాం. యేసుక్రీస్తుని మనం సేవిస్తున్నాం. ఇప్పుడు మోషే ముఖము, చర్మము ప్రకాశించింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే ముఖాన్ని చూడలేకపోయారు, వెరవించుకున్నారు. ఎందుకంటే 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకైతే భూమి మీద, భూమి కింద, భూమి పైన అధికారం ఇవ్వబడ్డది. సమస్తమును ఆయనకి అప్పగించేశాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించావు నాయన. అయా, మేఘము ప్రత్యక్ష గుడారమును కంపగా యెహోవా మహిమ దానిని మహిమతో నిండిపోయింది. మన హృదయాలు దేవుని ప్రేమతో నిండిపోవాలి. ఈరోజు దేవుని ప్రేమ, దేవుని వాక్యంతో నిండిపోవాలా. మన హృదయంలో దేవుని వాక్యము నిండి 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 పొంగి పొరలాలా. దేవుని కృపతో పొంగి పొంగి పొరలాలని దేవుడు ఆశిస్తున్నాడు. తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.